వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం. మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్. మహారాష్ట్ర వరదలో చిక్కుకున్న మంచినీళ్ల వాసులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. నేటి నుంచి కాజీపేట దర్గా ఉత్సవాలు. ఇక వివరాలకు వెళ్తే రాజమహేంద్రవరం అన్న క్యాంటీన్లో పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రుచిగా మరియు శుచిగా ఉండాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి సూచించారు. గురువారం సుబ్రహ్మణ్య మైదానం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీలు చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడారు. మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులను కొట్టిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్పోస్టు వద్దే డ్రైవర్పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ట్రైబల్ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరిక. మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కొని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని శ్రీశైలం అంతటా తిప్పిన బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనంతరం తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్లి అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడి. ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని సిబ్బంది ఆవేదన. సీసీ ఫుటేజ్ విడుదల చేసిన అధికారులు. ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గుర్వయ్య, మోహన్ కుమార్, కరీముల్లాపై దాడి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్. తెల్లవారుతో 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు 9 కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీనిలో ఏదన్నా చిన్న జరిగినచో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం అనేది. సింగరేణి సంస్థ బొగ్గు పరిశ్రమలతో పాటు థర్మల్ పవర్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుందని సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు తెలిపారు. ఆర్జీవన్ ఏరియాలోని ఓల్డ్ 18 మెగావాట్ల పవర్ హౌస్లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద గురువారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు చేతుల మీదుగా పార్కు ప్రారంభోత్సవం, అన్నప్రసాదన విడతన షెడ్డు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు ఆర్జీవన్ యాజమాన్యం ఘనస్వాగతం పలకగా ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. అలాగే అన్నప్రసాద వితరణ షెడ్ను కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడారు. మంగళం దీర్ఘమాయు ధ్రువంత ఇంద్రచాగ్నిష్ట రాష్ట్రంధారయతాన్ ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు
హరి ఓం భద్రం కరణే విశృణ్యామదే మీతో కొంచెం సైడ్ ఉంటే ఫోటో దిగండి సార్. మేడం కొంచెం మంచి తీసుకోవాలి. సంతోష్ మన వాళ్ళు ఎవరిని పెట్టి ముందురా సార్ ఓకే ఓకే సార్. ఆజీవన్ అధికారులకి, ఇక్కడుండే ఉద్యోగులకి, ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడుండే మిగతా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ముఖ్యంగా పౌరస్ కాలనీలో నివసించే అందరికి కూడా, అందరూ ప్రజలకు కూడా, అంటే ఉద్యోగులతో పాటు నివసించిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం. సో ఇది చాలా గొప్ప విషయం అసలు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని అందులో హైవే మీద ఉంది. ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారు, అదే రకంగా ఉండేది. దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు, దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని, అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ని వాళ్ళ కళను సాకారం చేసిన జిఎం ఆజీవన్ లలిత్ కుమార్ గారిని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు, సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్, అండ్ అట్లాగే మన వర్క్షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు, ఓవరాల్గా ఇక్కడ పనిచేసి ఏరియా ఇంజనీరు, మిగతా అందరు స్టాఫ్కి కూడా అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనల్ని మన కంపెనీ ఇన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది, ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నాం, దానికి తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి, ఆహ్లాదంగా ఉండాలి. దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దినదిన ప్రోద్ధానం కావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ పౌరస్ కాలనీ టెంపుల్ మేము కూడా పౌరస్ కాలనీలో మేము దాదాపు 13 సంవత్సరాలు ఉన్నాము. అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్. ఇక్కడ మా ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెరవేరిని, అంటే మా కుటుంబ పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేరినాయి. అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యం, ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా శక్తివంతమైంది. అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్లో కూడా నేను చూస్తుంటాను, బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ అంతా నిత్య పూజలు కంటిన్యూస్గా మేము ఉన్నప్పుడు జరుగుతుండేవి, తర్వాత కూడా మేము అది కంటిన్యూ చేసాము అనమాట. సో అటువంటి పౌరస్ కాలనీ అమ్మవారి టెంపుల్ని ఎంత సుందరంగా ఈ గార్డెన్తోనూ సుందరంగా తీర్చిదిద్దేందుకు, అట్లాగే ఇంకా ఒక అన్నదాన షెడ్ కూడా అది ఒక ప్లానింగ్లో ఉంది. అది కూడా భూమి పూజ శంకుస్థాపన వాళ్ళ పెట్టారు. ఇది కూడా తొందరలో సాకారం అయ్యి ఈ టెంపుల్ సంగారెడ్డికే తలమానికం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దానికి కావలసిన అన్నీ కూడా అన్ని శక్తియుక్తులు, అట్లాగే దానికి కావాల్సిన అన్ని వసతులు అమ్మవారు కృప మూలన అన్నీ మన కళ్ళని సాకారం అవుతాయని చెప్పేసి, ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతుంది ఈ గుడి అని చెప్పేసి నేను ఆశిస్తూ, దీనిలో ఉన్న ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్, అలాగే ఆజీవన్ జిఎంఆర్ లలిత్ కుమార్ వారి ఆధ్వర్యంలో పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ హెడ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. భారతదేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలి. రాష్ట్ర కార్యదర్శి సిపిఐ-ఎంఎల్ ప్రజా ప్రాంత రాష్ట్ర కార్యదర్శి రంగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గోదార్కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కట్టరామ పాల్గొని మాట్లాడారు. అమ్మాయిలో అడిగిన జాగ్రత్తగా బయటకు వచ్చినాం పెట్టుకుంటే పెట్టుకోండి, ఆకుండా తీస్తారు.
అదే దానికోసం సమీర్ పేపర్ 600 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దానివలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కండక్ట్ చేసేటటువంటి ఉద్యోగాలకి వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ విద్యార్థులను చూడవచ్చు. అట్లాగే మేము అధికారానికి రాగానే మేము ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా మేము ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తాము వాళ్ళందరినీ అని చెప్పారు. అది అమలు కాలేదు. అట్లాగే మేము అధికారానికి రాగానే జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మేము స్థలాలను కేటాయిస్తామన్నారు. అది కాలేదు. అట్లాగే 6 డిమాండ్స్ ఏవి ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ డిమాండ్ కూడా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అమలు కానటువంటి స్థితి ఉంది. అది కూడా చాలా ఇబ్బందులు. మహిళలు ఉచిత బస్సునైతే ఇచ్చారు కానీ సర్వీసులను పెంచాల. దాంతో ఏమవుతుందంటే మహిళలకు ఉచితం కాబట్టి జనరల్గా ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్లుగా ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాలి. అట్లా పెంచకపోవడం వల్ల ప్రయాణికులే అనేక గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అటు పురుషులు స్త్రీలు కానీ స్త్రీలు కానీ వాళ్ళ గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. స్త్రీలు బస్ స్టాపుల్లో ఉంటే బస్సులు ఆపకుండా వెళ్లేటటువంటి స్థితి వస్తూ ఉంది. దీనివలన అనేక సమస్యలు వస్తున్నాయి. అట్లనే రద్దు చేయమని కాదు ఈ సౌకర్యాన్ని. ఎవరు హామీ ఇచ్చావు, హామీని అమలు చేసావు, దానికి తగినటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందనేటటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. అందుకని ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంది ఉన్నారని తెలియదు. జనాభా ఎంత ఉందో జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉందని తెలియదు. కాబట్టి ఈ విధమైనటువంటి మ్యానిపులేషన్ హర్యానా కానీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది. ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ప్రధాన అధికారి ఉన్నాడో ఆయన బిడ్డ అల్లుడు ఐఏఎస్ ఆఫీసర్లే, ఆయన కొడుకు కోడలు ఐఏఎస్ ఆఫీసర్లు. ఇద్దరు జమ్మూ కాశ్మీర్లో ఒకే జిల్లాలో పనిచేస్తున్నారు. మరో ఇద్దరు గురుగావ్లో పనిచేస్తున్నారు. ఈ విధంగా ఆయన కేవలం ఒక బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు తప్ప పారదర్శకంగా ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా ఎన్నికల కమిషనర్గా వ్యవహరించట్లేదు అనేటువంటిది ఉంది. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ మా ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒకటి చెప్పాడు, 18,000 అఫిడవిట్లు ఇచ్చాము మేము కంప్లైంట్లు. ఒక్క 18,000 కంప్లైంట్లు, ఒక్క కంప్లైంట్ మీద కూడా విచారణ జరపలేదని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక కంప్లైంట్లు ఉన్నా చేయలేదు. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించడంలో కూడా అధికార పార్టీకి ఏం అనుకూలమో ఏం చెప్తా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల కమిషనే ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి, ప్రజాభిప్రాయానికి కరెక్ట్గా చిత్రీకరించాల్సినటువంటిది. ఆ ఎన్నికల కమిషనే ఇంత పారదర్శకంగా లేకుండా కేవలం అధికార పార్టీ చేతిలో బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితిలో ఎన్నికలకే అర్థం లేకుండా పోయింది అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఒకనాడు చదువుకునే రోజుల్లో మేము పీడీఎస్లో పనిచేస్తున్నప్పుడు గోడల మీద నినాదాలు రాసేది, దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొక రాజ్యమా, లంచగొండి ఎదవలిచ్చు సాక్ష్యమొక సాక్ష్యమని మేము ఆనాడు శ్రీశ్రీ రాసిన కొటేషన్లని రాసేది. ఇవాళ చూస్తే దొంగ ఓట్లు దొంగ నోట్లే కాదు, ఇవాళ చూస్తే అసలు సిస్టాన్నే మార్చేసినటువంటి పరిస్థితి. ప్రజలు ఓట్లేసినా ఓట్లనే తారుమారు చేస్తున్నటువంటి స్థితి మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల చూసినాం. ఈవీఎం కౌంట్ వేస్తే పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ వచ్చిన నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట రాజుపాలెం రామవరం రోడ్డు వేయించాలని బుధవారం మాజీ మంత్రి మాజీ ఎంపీ తోట నరసింహన్ నిరసన తెలియజేయడంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నరసింహం గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ రోడ్డును పూర్తి చేయాలని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు ముందుకు ఆయన స్వాగతిస్తున్నారని అన్నారు. గత టీడీపీ పాలనలో రింగు రోడ్డు సామర్లకోట గోకవరం రోడ్డు నేను శాంక్షన్ తెచ్చుకుంటే రాజుపాలెం రామవరం రోడ్డు 29 కోట్ల రూపాయలు ఆనాటి పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం శాంక్షన్ తెచ్చుకున్నారని, ఈ 2 రోడ్లు నేను పూర్తి చేయించుకున్నాను. ఆ రోడ్డుకు టెండర్లు పిలవకపోవడం అయితే తర్వాత ఎన్నికల రావడం, ఎన్నికల్లో వైసీపీ గెలిపింది.
డిపార్ట్మెంటు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పనులు చేసి తీరాల్సిందే. ఎందుకంటే 14 పనులు నువ్వు తీసుకున్నావు, అవి క్యాన్సిల్ చేసేటటువంటి ఆలోచనతో వెళ్ళావు. నువ్వు చెయ్యాలి అని చెప్పేసి తిరిగి వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఈ లిటిగేషన్లో పడిపోయి ఇవాళ ఈ రోడ్డు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి బాధ్యత వహించాల్సిందే సంవత్సరంన్నర కాలమో సంవత్సరమో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో తోట నరసింహం గారు ఇన్ఛార్జిగా పనిచేశాడు. నిజంగా ఆ రోడ్డు మీద రోజు ఆయనే వచ్చేవాడు, ఇక్కడికి వెళ్ళేవాడు. ఆయనకి ఏమాత్రం దాని మీద పని చేయించాలనే చిత్తశుద్ధి ఉన్న ఈవేళ ధర్నా చేసినటువంటి అంత బాధ్యత ఆ వేళ తీసుకుని ఉంటే ఈ రోడ్డు ఆ వేళ కంప్లీట్ అయిపోయింది కదా. సంవత్సర కాలం సరిపోదా రోడ్డు వేయడానికి? గౌరవ మాజీ అమాత్యులు నేను అడుగుతున్నాను, దానికి ఆయన సమాధానం చెప్పలే. ఇక్కడ ఆయన అడగొచ్చు, నువ్వు కూడా ఆ రోజుల్లో మంత్రిగా, నువ్వు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అని చెప్పేస్తాను. ఎస్, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ 3 వర్కుల్లోనే 2 వర్కులు నేను శాంక్షన్ తెచ్చాను. 1 రింగ్ రోడ్డు, 2 సామర్లకోట గోకవరం రోడ్డు. ఈ 2 వర్కుల్ని అప్పుడు నేను టెండర్లు వేయించుకోవడం, వర్కులు చేయించుకోవడం కూడా పూర్తి చేసుకున్నాను. 3వ వర్క్ ఆయన పెట్టాడు, ఆయన శాంక్షన్ తెచ్చాడు. దాన్ని ఆయన చేయించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను అందులోకి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను వెళ్ళకపోవడం కారణం. సరే, అవన్నీ గతించిపోయాయి. వారిని నేను డైరెక్ట్గా అడిగేది ఏంటంటే, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వైసీపీ పార్టీలో ఉన్నారు, ఒక మాజీ ఎంపీగా, ఓ మాజీ మంత్రిగా, ఒక పెద్ద స్థాయిలోనే మీరున్నారు. ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యుడిని కూడా పక్కగా పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా మీరు ప్రకటించుకుని వచ్చారు. శాసనసభ్యుడిని పక్కకు పెట్టేశారు. అంత ఇన్ఫ్లుయెన్స్. వరంగల్ గొర్రెకుంట శివారు వద్ద ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం. యూనియన్ సభ్యులను మహమ్మద్ ఫిరోజ్ అజ్మత్ అనే వ్యక్తి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఫిరోజ్ అజ్మత్ యూనియన్ అధ్యక్షునిగా ఉంటూ సుమారు 32 లక్షల లారీ యూనియన్ కార్మికుల చిట్టి డబ్బులు వాడుకున్నారు. కార్మికుల చిట్టి డబ్బులు లెక్కలు అడిగినందుకు రాజకీయ అండదండలతో ఫిరోజ్ అజ్మత్ సర్వర్ పాషా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు చెప్పుకుంటూ కార్మికులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఓరుగల్లు లారీ యూనియన్ ప్రస్తుత నాయకులపై పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సైతం కార్మికులకు అండగా ఉండకుండా ఫిరోజ్ అజ్మత్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ప్రశ్న: ఓరుగల్లు లారీ యూనియన్ కమిటీ ఫిర్యాదు చేసిన పోలీసులు తీసుకోవడం లేదని ఆవేదన. లారీ కార్మికులకు రాజకీయ రంగు పులిమి కార్మికుల పుట్టగొడుతున్నారు. యూరియా లారీలను లోడింగ్ చేయనివ్వకుండా గోధుమల వద్ద అజ్మత్, ఫిరోజ్, సర్వర్ బాషా, లక్ష్మణ్, పీటర్, యూసఫ్ అడ్డుకుంటున్నారు. వీరి వల్ల 150 మంది లారీ ఓనర్స్ తీవ్ర ఇబ్బందులకు పడుతూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇరు వర్గాలను పిలిచి మాట్లాడారు. నుండి 2018 వరకు వరంగల్ గుడిసెట్ లోకల్ లారీ అసోసియేషన్ అని చెప్పి మాజీ అధ్యక్షులు ఫిరోజ్ అండ్ మిగతా కార్యవర్గ కమిటీ వాళ్ళు 2 years నడిపించడం జరిగింది. అందులో 73 లక్షలలో 36 లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది. నిల్వకు వచ్చిన తర్వాత లారీ ఓనర్లు అందరం కలిసి నిల్వకు వచ్చిన డబ్బులు మా లారీ ఓనర్లకు చెందాలని చెప్పి నిలదీసి లెక్క అడగంగా అతను లెక్క చూపించకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి దౌర్జన్యాలకు పాల్పడుతూ, అలాగే మీరు లెక్కలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుంటే మేము అప్పుడే ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి గొర్రెకుంటలో 2018లో ఆగస్టు 5వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మేము 3 సంవత్సరాలు అసోసియేషన్ యథావిధిగా స్థాపికులుగా నడిపించుకోవడం జరిగింది. ఎలాంటి గొడవలు లేకుండా నడిపించుకున్న తర్వాత ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్గా గురమియా, నారాయణ, నాయబు వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా ఎన్నికడి 2018 నుంచి 21 వరకు నడిపేయడం జరిగింది. వీళ్ళు చేసిన
3 సంవత్సరాల పీరియడ్లో 10 లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2021లో మీ బాడీ డిజాల్వ్ చేయాలి, మేము ఎలక్షన్లకు చేయాలని చెప్పి ఫెరోజ్ అజ్మద్ కూడా ఇంతకుముందు మా కమిటీలో పాత కమిటీలో మాకు అజ్మద్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండేది. కానీ ఆపోజిట్ ప్యానల్లో పోయి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఎలక్షన్లు పెట్టించుకొని తర్వాత గెలిచిన తర్వాత 21 నుంచి 24 వరకు లెక్కలు చూపించకుండా లారీ ఓనర్ల అసోసియేషన్ డబ్బులు చిట్టి రూపంలో ఏదైతే వసూలు చేస్తామో ఆ డబ్బులను దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత స్వాలకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు లెక్క చేయంగా 32 లక్షల రూపాయలు తేల్దాలని మహేందర్ గారి దృష్టిలో కూడా పెట్టాము. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. పరకాల నియోజకవర్గము రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. కానీ వారు మీరు రాజకీయ కోణంలో మీరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము అని చెప్పి పొన్నమూర్లి సార్ వర్గం అని చెప్పి మమ్మలను అక్రమ కేసులు పెట్టుకుంటూ మాకు ఈ రోజు వరకు కూడా న్యాయం చేయకుండా సిఐ గారును ఎమ్మెల్యే గారు మా మీద ఒత్తిడి చేసుకుంటూ అక్రమ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ లారీ ఓనర్లందరికీ చిట్టి రూపంలో వసూలైనటువంటి డబ్బులు ఖచ్చితంగా లెక్క రూపంలో తేలవలసిందే, లెక్క రూపంలో లారీ ఓనర్లకు చెందవలసిందే. చెందిన తర్వాతనే ఎలక్షన్లు కానీ ఏది కానీ మా గౌరవాధ్యక్షులు ఉన్నారు, మా గౌరవాధ్యక్షులు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము. కానీ లారీ ఓనర్లకు లారీలో ఒక 5-6 కుటుంబ సభ్యులై ఉండి బావబామ్మరులు అయ్యి వాళ్ళే ఈరోజు గోడాంల దగ్గరికి పోయి కూడా డిస్టర్బెన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ 150-200 కుటుంబాలు అందరం మమ్మల్ని నమ్ముకొని మాతో పాటు ఉన్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము ఇన్ని రోజుల కాంచి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు. ఇక ముందు కూడా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. మాకు తగిన న్యాయం చేయగలరని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే గ్రౌండ్ కూడా 8వ తారీఖు నాడే మాకు అగ్రిమెంట్ అయింది. ఆగస్టు 8వ తారీఖు గ్రౌండ్ ఓనర్ కూడా మాకు లీజుకి ఇచ్చినట్టు 1 year అగ్రిమెంట్ చేసినాడు. కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారు బ్యానర్ కట్టి మమ్మల్ని గ్రౌండ్ లోపలికి రానియకుండా వాళ్ళే గీక్కొని లేకపోతే వాళ్ళకే షెట్టులు చింపుకొని అక్రమ కేసులు పెడుతున్నారు. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం. లారీ ఓనర్ల ఐక్యత. బాపట్ల జిల్లా దివ్యాంగుల పెన్షన్ తొలగింపును నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కిన చెల్లరామయ్య. జిల్లా కలెక్టర్ మురళి వచ్చి వివరణ ఇవ్వాలంటూ నినాదాలు. అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు ఎందుకు తొలగించారంటూ దివ్యాంగుల నాయకుడు చెల్లరామయ్య ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ఎక్కి నిరసన దిగారు. బాపట్ల జిల్లాలో 3829 మంది దివ్యాంగుల పెన్షన్లను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం అప్రజాస్వామ్యకమని అన్నారు. వెంటనే అర్హులైన అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ఎక్కి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి వచ్చి సమస్యలను పరిష్కరించాలని చెల్లరామయ్య డిమాండ్ చేశారు. వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల 1వ తారీఖులో వికలాంగుల పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో 3829 పింఛన్లను వాటి చట్టం ద్వారా వికలాంగులకు గతంలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీకు వచ్చే నెల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అడగని వికలాంగులు కాలు చెయ్య మోగా చెవుడున్న వికలాంగుల పింఛన్ తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వచ్చిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పింఛన్ విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న వికలాంగులను కూడా ఈ రూపంగా నిరసన తెలుపుతామని చెప్పి తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా వికలాంగుల సమస్యని వికలాంగుల పింఛన్ తొలగించిన విషయం మీద తప్పకుండా చర్య తీసుకొని మా వికలాంగులందరూ కూడా వికలాంగుల పింఛన్ను మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా ఏం చేస్తున్న నిరసన కార్యక్రమానికి తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు వచ్చే వరకు కూడా మీరు ఎక్కడి నుంచి దిగనని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతం రామాలయం టెంపుల్ వద్ద కర్రకట్ట స్లూయిస్ కూనవరం రోడ్లో నూతన కర్రకట్ట పరిసర ప్రాంతాల్లో పర్యటించి అధికారులు అప్రమత్తంగా ఉండి గోదావరి వరద నీరు ఊర్లోకి రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పతంగి టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు మధ్యమత్తులో బీభత్సం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్కూటీపై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో ఆయన గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలైన ఆసిఫ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడు పోలీసులకు చిక్కకుండా పారిపోయే క్రమంలో కానిస్టేబుల్ ఢీకొట్టినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.